ఇక ఏపీలో కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందించడానికి గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? బందోబస్తు చర్యలకు అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు? మా కొద్దిసేపటి క్రితమే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి అయితే కౌంటింగ్ ప్రక్రియ ఉందో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేనైతే గుంటూరులో ఉన్నటువంటి ఏసీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కృష్ణా గుంటూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి ఈ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ అభ్యర్థికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన కౌంటింగ్ అయితే జరుగుతుంది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకటి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా, మరో పక్కన పీడీఎఫ్కి సంబంధించినటువంటి కేఎస్ లక్ష్మణరావు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలు కలిపి గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రధానంగా ఇక్కడైతే 3,47,116 ఓట్లు అయితే ఉన్నాయి. మొన్న పోలైన ఓట్లు కనుక చూసుకున్నట్టయితే 2,42,000 ఓట్లు పోలయ్యాయి. ప్రెజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఏసీ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా కూడా ఏదైతే ప్రధానంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఈ కౌంటింగ్ని ప్రజెంట్ లెక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తంగా కూడా 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 28 టేబుల్స్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా కూడా ఏదైతే దీనికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఈ బ్యాలెట్ బాక్స్ నుంచి ఓట్లని తీసి వాటిని అన్నింటినీ కూడా కట్టకట్టే కార్యక్రమం జరుగుతుంది. వీటికి ప్రధానంగా కూడా మొదటి ఓటు ప్రాధాన్యత, తర్వాత సెకండ్ ప్రాధాన్యత అనేది ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో మొదటి ప్రాధాన్యత ఓటులో కనుక గెలవాలంటే మాత్రం మొత్తం పోలైనటువంటి ఓట్లలో 50% కనుక ఒక అభ్యర్థికి వచ్చినట్లయితే అతను గెలిచినట్టుగా కూడా ప్రకటిస్తారు. 50% కన్నా కూడా తక్కువగా ఉన్నట్లయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్తారు. రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళినప్పుడు మాత్రం ఏదైతే ఈ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో బ్యాలెట్ పేపర్కి సంబంధించి మొత్తం ఈ ప్రాధాన్యత ప్రకారం కూడా మొత్తంగా కూడా తీసుకొని దేనికది కూడా డివైడ్ చేసి కట్టకడాల్సిన బాధ్యత ఉంటుంది, లెక్కిస్తారు. తర్వాత ఈ ప్రక్రియ ప్రధానంగా కూడా ఏదైతే ఈ మొత్తం 750 మంది దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో 750 మంది అధికారులు అయితే మాత్రం ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన పీడీఎఫ్ అభ్యర్థి. ఆ పీడీఎఫ్ అభ్యర్థి ఉన్నారు. ఆయన సార్, ఎలా ఉంది కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది, ఎలా ఉంది? అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది 3 దశల్లో జరుగుద్ది. ఇప్పుడు ఫస్ట్ 50 కట్టలు కడుతున్నారు. ఇదే బహుశా సాయంత్రం 3 దాకా పడద్దు. తర్వాత ఆ కట్టలు ఓడదీసి వ్యాలిడ్ ఓట్స్ ఏమిటి, ఇన్వాలిడ్ ఓట్స్ ఏమిటి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి 2,40,000 ఓట్లలో 30,000 ఓట్లు ఇన్వాలిడ్ కావచ్చు అనుకుంటున్నాను నేను. అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అవుతాయి? 2,10,000. 2,10,000 అంటే 1,05,000 గెలిచే అభ్యర్థికి రావాల్సి ఉంటుంది. ఇది రెండో దశ. మూడో దశలో ఒరిజినల్గా ఎవరికి వచ్చినాయి ఓట్లు, ఎవరికి 25 మంది అభ్యర్థులను లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. బహుశా రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు పోటీకి సంబంధించి ప్రధానంగా మీ ఇద్దరు మాత్రమే కూటమి అభ్యర్థి మీకు మధ్యమే పోటీ జరుగుతున్న నేపథ్యంలో విజయావకాశాలు మీకు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? వాస్తవంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజకీయ పార్టీలు గౌరవించాలి. రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగం ప్రకారం ఏర్పడి వాళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా రాజ్యాంగం ప్రకారం. కానీ ఒకసారి అధికారంలోకి రాగానే ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ ఎన్నికల్లో ఏమీ ఒక సీటు ఆడకపోతే నష్టం ఏం జరగదు. కానీ ఎన్ని అక్రమాలు చేసిందో నాకంటే మీకు బాగా తెలుసు. అనేక మంది చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించడం, మా ఏజెంట్లని బయటికి నెట్టేయటం, అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు అనేక చోట్ల వేశారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కారంపూడి అనే మండలంలో 91% పోలైంది. ఈజ్ ఇట్ పాసిబుల్? దాచేపల్లిలో 88% పోలైంది. అన్నీ ఇప్పుడు రికార్డెడ్గా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ స్ఫూర్తిని గెలిచిన ప్రభుత్వం తొంగలో దొక్కింది, గెలిచిన పార్టీ తొంగలో దొక్కి. అయినప్పటికీ
ఎవరైతే సాధారణ ఓటర్లు పోలింగ్ బూత్స్కి వచ్చారో వాళ్ళ మెజార్టీ నాకు వేశారు, గెలుస్తానని భావిస్తున్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, గత 18 ఏళ్లుగా నేను చేసిన కృషి వల్ల పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నాకు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆదరణ, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు వీళ్ళల్లో. రెండవది, కూటమి ప్రభుత్వం పట్ల కూడా అసంతృప్తి స్టార్ట్ అయింది. ముఖ్యంగా నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిఎస్సి మొదటి సంతకం జూన్ 12 చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ లేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ పోస్టులు భర్తీ చేస్తారో లేదో కూడా తెలియదు. మొన్న గ్రూప్ 2 పరీక్ష సందర్భంగా నిరుద్యోగుల్ని తీవ్రమైన అన్యాయం చేశాడు. ఏపీపీఎస్ చైర్మన్కి ఈయన ఉత్తరం రాశాడంట, ఆవిడ వాయిదా వేయలేదట. ఇది నాటకం, డ్రామా తప్పితే. నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అట్లాగే మా ప్రజా సంఘాలన్నీ కూడా నన్ను సంపూర్ణంగా ఆవిడ కృషి చేశారు. ఈ కారణాల వల్ల నేను గెలవడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. అంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అయిందో, కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇది మరికొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా దీనికి సంబంధించినటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంటుంది. మొట్టమొదట ఈ ఓట్లని చొప్పున కట్టలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆ తర్వాతే లెక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికి కూడా సుదీర్ఘంగా ఈ ఓటు అయితే ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.